సినిమా పరిశ్రమను దారికి తెచ్చుకోవడంలో జగన్ రెడ్డి మార్గాన్నే రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారా? అల్లు అర్జున్ అరెస్టుతో మొదలైన వివాదం ఆంధ్ర తెలంగాణ లొల్లిగా మారడం వాంఛనీయమా? గోటితో పోవలసిన అల్లు అర్జున్ వివాదం పరిశ్రమ పాలిట గొడ్డలి వేటుగా ఎందుకు మారింది? అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ వైఖరే సరైనదని మెజారిటీ జనం ఎందుకు భావిస్తున్నారు? జరిగిన పొరపాట్లకు అల్లు అర్జున్ సకాలంలో విచారం వ్యక్తం చేసి ఉంటే ఇంత రభస జరిగి ఉండేదా? ఎంత పెద్ద సినిమా స్టార్ అయినా పొలిటికల్ పవర్ ముందు తగ్గాల్సిందేనని రేవంత్ రుజువు చేశారా? ముఖ్యమంత్రిని శాంతింపజేయడానికి సినిమా ప్రముఖులు చేసిన ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదు? పాన్ ఇండియా పేరుతో వేల కోట్లు ఖర్చు చేసి సినిమాలు నిర్మించే సంస్కృతి మన దగ్గరే ఎందుకుంది? భారీ ఖర్చును తిరిగి రాబట్టుకునే సినిమా వారి జిమ్మిక్కులకు ప్రభుత్వాలు ఎందుకు సహకరించాలి? తక్కువ బడ్జెట్తో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తున్న మలయాళ సినిమా మనకెందుకు ఆదర్శం కాదు? హీరోలు దర్శకులు వందల కోట్లు తీసుకోవడం నిజమే అయితే అది అంతిమంగా ఇండస్ట్రీకి నష్టం చేయదా? స్టార్డమ్ తలకెక్కిన సినిమా నటులు తమను తాము డెమి గాడ్స్ గా భావించుకోవడం వల్ల జరిగే నష్టమేమి? సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ కు ఆ సలహా ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు? దిల్ రాజు చొరవతో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినిమా పెద్దల సమావేశం సాధించింది ఏమైనా ఉందా? సినిమా స్టార్లు తాము పులులం సింహాలం కామన్న వాస్తవాన్ని గ్రహించి ఇక మీదనైనా నేల మీదకు దిగొస్తారా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.